టాపిక్ ఏంటంటే దారం కుట్టేటప్పుడు మాటి మాటికి ఎందుకు తెగిపోతుంది అనే దాని గురించి మనం ఈరోజు టాపిక్ చెప్పుకుంటున్నాము. అసలు మనము బట్టలు కుట్టేటప్పుడు, బ్లౌజ్ కుట్టేటప్పుడు దారం ఊరికే మాటి మాటికి తెగిపోతూ సతాయిస్తూ ఉంటుంది. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే అది ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను వివరించబోతున్నాను. ఫస్ట్ కారణం, మనకు వచ్చి రాని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో తొక్కుతారు కదండి, అప్పుడు వాళ్ళకి మిషన్ తొక్కడం అనేది సరిగ్గా రాదు, తెలియదు. కాబట్టి వాళ్ళు వెనక్కి ముందుకి వెనక్కి తొక్కడం వల్ల కూడా దారం అనేది తెగిపోతూ ఉంటుంది. చక్రం అనేది మనం తిప్పుతాం కదా, చేతితో తిప్పే చక్రం ఉంటుంది కదా, ఆ చక్రము వెనక్కి ముందుకి తిరగడం వల్ల కూడా దారం తెగిపోతుంది. ఇది ఫస్ట్ రీజన్. తర్వాత సెకండ్ కారణం ఏముంటుందంటే, మిషన్లో సూది సపోజ్ ఇరిగిపోయినప్పుడు మనం మళ్ళీ దానికి పెట్టాలి కదా సూది పెట్టినప్పుడు ఆ సూది అనేది ఆ మిషన్కి పెట్టినప్పుడు సెట్ అవ్వకపోతే, కరెక్ట్గా కూర్చోకపోతే, సెట్ అవ్వకపోతే కూడా దారం అనేది తెగిపోతూ ఉంటుంది. మూడవ రీజన్ ఆ మిషన్ మీద, అంటే చిన్న మిషన్ అన్నమాట. మనము బేసిక్ నేర్చుకునేటప్పుడు చిన్న మిషన్లే కొంటాం కాబట్టి చిన్న మిషన్లే ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాయి నేర్చుకునే వాళ్ళ దగ్గర. ఆ చిన్న మిషన్ మీద మనం జీన్ ప్యాంట్లు కానీ మందపాటి బట్టలు కానీ కుడితే అప్పుడు కూడా దారం తెగిపోవడమే కాదు, సూది ఇరిగిపోతుంది. మందపాటి బట్ట కుట్టడం వల్ల జీన్స్ ప్యాంట్ లాంటివి కుడితే దారం తెగిపోతుంది, దాంతోపాటు సూది ఇరిగిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ఉంది చూడండి, పైకి కిందికి కదులుతూ ఉంటుంది ఈ రాడ్ కూడా బెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి కింద మందంగా పెట్టినందుకు సూది ఇరిగిపోతుంది, మరియు ఈ రాడ్ కూడా పైకి కిందికి కదిలే రాడు బెండ్ అయిపోతుంది. దానివల్ల కూడా మనకు దారం అనేది తెగిపోతూ ఉంటుంది. ఇది బెండ్ అయినప్పుడు మళ్ళీ మనం సూది సరిగ్గా లేదేమో, సెట్ కాలేదేమో అని ఎన్నిసార్లు పెట్టి కుట్టినా కూడా ఆ సూది సెట్ అయినా కూడా ఇక్కడ దీంట్లో రాడ్ అనేది బెండ్ అయిపోయింది. రాడ్ అనేది బెండ్ అయిపోయినప్పుడు నువ్వు సూది ఇక్కడ చక్కగా పెట్టి కుట్టినా కూడా అది దారం అనేది తెగిపోతూ ఉంటుంది. ఇవి మూడో కారణం అండి. అప్పుడు మనం ఏం చేయాలి, మిషన్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాడ్ని మళ్ళీ కొత్తదిగా పెట్టించుకోవాలి. కొత్తదిగా పెట్టించుకుంటే తర్వాత మనకు ఆ మిషన్ అనేది సెట్ అయిపోతుంది, కుట్టు అనేది సరిగ్గా వస్తుంది. ఇక మనం ఏంటంటే ఫస్ట్ ఈ క్లాత్ ఉందండి, ఈ క్లాత్ మీద మనం స్టిచ్చింగ్ వేయాలనుకున్నప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేస్తాం. ఇలా వేసుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా వస్తే మనకు స్టిచ్చింగ్ బాగుంటుంది. అదే వెనక్కి ముందుకి తిరిగింది అనుకోండి, దారం అనేది తెగిపోతూ ఉంటుంది. ఇలా ఈ చక్రం అనేది దారం వెనక్కి ముందుకి తిరగడం వల్ల, అంటే తొక్కనికి రాకుండా ఉండే వాళ్ళకి వెనక్కి ముందుకి తొక్కడం వల్ల ఈ దారం అనేది తెగిపోతూ ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఈ చక్రం మనం కరెక్ట్గా మన వైపే తిరిగేలాగా దీన్ని చూసుకోవాలి. అప్పుడు మనకు దారం అనేది తెగదు ఎక్కువ శాతం. ఇంకో విషయం ఏంటంటే, ఈ సూది ఇక్కడ మనం పెట్టే సూది ఇది ఈ భాగానికి సెట్ కాదు కాబట్టి దారం తెగిపోతూ ఉంటుంది. సెట్ అయ్యేలాగా మనం కరెక్ట్గా పెడితే అప్పుడు దారం అనేది తెగకుండా ఉంటుందన్నమాట. ఇంకోటి, మనం మందపాటి జీన్స్ ప్యాంట్ లాంటివి మందపాటివి బట్టలు కానీ కుట్టినట్లయితే ఈ చిన్న మిషన్ అంటే ఇది చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజ్ మిషన్ అన్నమాట. విద్యా కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే ఈ సైజ్ మిషన్ మీద మనం
మందపాటి బట్టలు, జీన్స్ ప్యాంట్ లాంటివి దీనికి పెట్టి కుట్టామనుకోండి, కుట్లేస్తాము, పిల్లలకి చినిగిపోయింది అని వేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేస్తే జీన్ ప్యాంట్ లాంటివి కుడితే అది కూడా ఇక్కడ ఎక్కువ వెయిట్ వచ్చేసేసి దీనికి వెయిట్ పడుతుంది కాబట్టి సూది ఇరిగిపోతుంది, దారం కూడా తెగిపోతుంది. ప్లస్ ఇక్కడ ఇది ఇలా పైకి కిందికి కదులుతుంది కదండి, చక్రం తిరిపేటప్పుడు పైకి కిందికి వస్తూ ఉంటుంది ఈ రాడ్ అనేది లోపల బెండ్ అవుతుంది. ఇక్కడ భాగం మధ్య భాగంలో బెండ్ అవుతుంది. బెండ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఈ దారం అనేది తెగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మిషన్ దగ్గర కూడా నేను చూపించాను.